నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మనకి మే మాసం మొదలయ్యేది పౌర్ణమితో మొదలవుతుంది. ఈ పౌర్ణమిని మనము బుద్ధ పౌర్ణమి అంటారు. బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రారంభించినటువంటి వాడు. ఆయన మనం ఎంతసేపు శాంతి, బుద్ధం శరణం గచ్చామి అని చెప్పాడు అనుకుంటాం. కాకపోతే పసిపిల్లవాడుగా ఉన్నటువంటి వాడు, రాజ్యమేలుతున్నటువంటి వాడు భార్యాబిడ్డలను వదిలేసి దేశంలో శాంతి ఉంటే బాగుంటుంది అనే రకమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది శాంతి కాముకులకి అందరికీ ఇష్టం. బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వారి అందరికీ ఇష్టం. కానీ భారతదేశంలో ముందు నుండి కూడా ఒక క్షాత్రం ప్రజ్వలిని క్షత్రియులుగా ఉండవలసినటువంటి రాజులు ఎప్పుడైతే ఈ శాంతి ధర్మం అంటూ ఉన్నప్పుడు పరాయి వారు మన మీదకి దండెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిగా మరి కళింగ యుద్ధం తర్వాత అశోకుడు లాంటి చక్రవర్తి కూడా బౌద్ధంలోకి వెళ్ళి తన క్షాత్రాన్ని కాదనుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రువులు విజృంభించడం అనేది తప్పదు. ఇప్పుడు మనకి బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాలామంది పౌర్ణమి చేసుకుంటున్నాం. కానీ శాంతి కాముకులుగా ఉన్నప్పుడు పక్కవాడు దుష్టుడైనప్పుడు, దుర్మార్గుడైనప్పుడు మన మీదకి దండెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు ఎంత మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బుద్ధ పౌర్ణమి శాంతిని నేర్పింది అని శాంతిగా ఉండడమే కాకుండా మనం అసలు తాను పుట్టినటువంటి క్షత్రియ కులంలోనే ఆ క్షాత్రం మళ్ళీ తిరిగి పుట్టాలని ఆశిస్తూ బుద్ధ పౌర్ణమి అనగానే మనం కేవలం ఒక శాంతితో, జపంతో, బుద్ధం శరణం గచ్చామి అంటూ ఉండడమే కాదు, అంతకు మించినటువంటి ఏ క్షత్రియ ధర్మంలో పుట్టినటువంటి వాడు ఆ రోజు మనిషి అన్నటువంటి వాడికి 4 రకాలైనటువంటి దశల తర్వాత ఇంకా ఏమీ లేదు కాబట్టి ఉండక్కర్లేదు అనేటువంటి ఒక స్థితికి వెళ్ళినటువంటి, అది కాకుండా నేడు ఉన్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు, అనేక రకాలైన క్లిష్ట సమస్యలు, ఎవరి జాతిని వాళ్ళు పెంపొందించుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం బౌద్ధతత్వాన్ని కాకుండా మన మీదకి దండెత్తి వచ్చిన వాళ్ళని చూస్తూ కూర్చోవడం కాకుండా సరైనటువంటి శిక్షను కూడా మనం ఇవ్వగలిగే స్థితికి ఎదగాలని పౌర్ణమిలో మనం ఆ బుద్ధుడు స్థాపించిన బౌద్ధం నుండే ఒక కొత్త ప్రణాళికను తీసుకుందాం, ఒక కొత్త రకమైనటువంటి వాక్కును పొందుదాం. జై శ్రీరామ్.